Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 364 points gain అయ్యి 38,799 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 95 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,466 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఐషర్ మోటార్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ స్టాక్ ని ముందు నుంచి గమనిస్తున్న వాళ్ళైతే ఇది 21,000 లో అయితే చూస్తూ ఉండొచ్చు. సో ఈ రోజు అయితే మీకు అది 2,178 లో కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఐషర్ మోటార్స్ రిలేటెడ్ గా జరిగిన స్టాక్ స్ప్లిట్ అన్నమాట. సో స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దాంతో పాటు ఆర్తి డ్రగ్స్ వాళ్ళు రీసెంట్ గా బోనస్ ని అనౌన్స్ చేశారు కదా. ఆర్తి డ్రగ్స్ వాళ్ళు అనౌన్స్ చేసిన బోనస్ కి ఐషర్ మోటార్స్ వాళ్ళు అనౌన్స్ చేసిన స్టాక్ స్ప్లిట్ కి రెండింటికి కూడా కంపారిజన్ చేస్తూ వీటి మధ్య డిఫరెన్స్ ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని కంపెనీస్ ఏంటంటే 10,000 లో ట్రేడ్ అవుతుంటాయి, కొన్ని 20, కొన్ని 50, కొన్ని 60,000 లో కూడా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అయితే ఉంటాయి. ఒక షేర్ కొనాలంటేనే 10,000, 50,000 పెట్టాలంటే మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ అయితే అలాంటి కంపెనీస్ ని టచ్ చేయరు. కాబట్టి ఏ కంపెనీ అయినా సరే వాళ్ళకి సంబంధించిన స్టాక్ ప్రైస్ ని కొంత రీటైలర్స్ అందుబాటులో ఉంచాలని ప్రయత్నిస్తుంది అనమాట. సో అందుకే ఎప్పుడైతే వాళ్ళ స్టాక్ ప్రైస్ కొంత డ్రాస్టిక్ గా ర్యాలీ అవుతూ వెళ్తూ ఉంటుందో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో కంపెనీస్ స్టాక్ స్ప్లిట్ ద్వారా వాళ్ళ షేర్ ప్రైస్ ని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తాయి. ఐషర్ మోటార్స్ అనౌన్స్ చేసిన స్టాక్ స్ప్లిట్ 10-for-1 అన్నమాట. ఎప్పుడైతే ఈ 10-for-1 అనేది మీరు స్టాక్ స్ప్లిట్ లో చూస్తారో దాని మీనింగ్ ఏంటంటే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ అనేది ఈ 10 తో డివైడ్ అవుతుంది. ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ 10 తో డివైడ్ అయితే మరి మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ కూడా బై 10 తో డివైడ్ అయ్యి చాలా తగ్గిపోతున్నట్టు కదా. కానీ మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తగ్గదు, ఎందుకంటే మీ దగ్గర ఉన్న స్టాక్స్ అనేటివి కూడా 10 తో మల్టిప్లై అవుతాయి అనమాట. అంటే మీరు ఒక కంపెనీ రిలేటెడ్ గా 20 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు అనుకుందాం. సో ఆ ప్రైస్ అనేది 1000 లో ఉంటే 10-for-1 అనే స్టాక్ స్ప్లిట్ ని కానీ అనౌన్స్ చేశారనుకోండి, సో ప్రైస్ అయితే బై 10 తో డివైడ్ అవుతుంది. సో 1000 లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అయితే 100కి వచ్చేస్తుంది. బట్ మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ కూడా ఇంటూ 10 తో మల్టిప్లై అవుతాయి అనమాట. అంటే 200 స్టాక్స్ కు వెళ్తాయి అనమాట. ఇక్కడ మీ వాల్యూ 20,000, ఇక్కడ మీ వాల్యూ 20,000. సో మీ వాల్యూ అయితే స్టాక్ స్ప్లిట్ కు ముందు, స్టాక్ స్ప్లిట్ తర్వాత కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ మారదు ఫ్రెండ్స్. కాకపోతే మారేది ఏంటంటే మీరు హోల్డ్ చేసిన స్టాక్ ఒక ఫేస్ వాల్యూ అనమాట. ఈ ఫేస్ వాల్యూ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఎప్పుడు కంపెనీ డివిడెండ్ ప్రకటించినా ఈ ఫేస్ వాల్యూ మీదే ప్రకటిస్తూ ఉంటుంది. ఫేస్ వాల్యూ కూడా ఏ నెంబర్ తో అయితే ప్రైస్ తగ్గుంటుందో, ఏ నెంబర్ తో అయితే స్టాక్స్ మల్టిప్లై ఉంటాయో ఆ నెంబర్ తోనే ఫేస్ వాల్యూ కూడా డివైడ్ అవుతుంది. ఐషర్ మోటార్స్ ఒక ఫేస్ వాల్యూ స్టాక్ స్ప్లిట్ కు ముందు 10 అనమాట. ఇప్పుడు వీళ్ళు స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేసేసరికి 10-for-1 అనౌన్స్ చేసేసరికి ఫేస్ వాల్యూ కూడా 10 తో డివైడ్ అయ్యి ప్రెసెంట్ ఫేస్ వాల్యూ 1 అయితే ఉంది. దట్ కమింగ్ టైమ్స్ లో డివిడెండ్ మీద అయితే అది ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఎందుకు చేస్తారని మాట్లాడుకున్నాం. కరెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ చాలా ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి రీటైలర్స్ దాంట్లో ఎక్కువ యాక్టివిటీ చూపిస్తూ ఉండరు. అండ్ బయ్యర్ కి సెల్లర్ కి మధ్య కూడా చాలా ఎక్కువ గ్యాప్ ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ స్ప్రెడ్ అయితే ఉంటుంది. సో దట్ లిక్విడిటీ పెంచడం కోసం, రీటైలర్స్ పార్టిసిపేషన్ ఎక్కువగా తీసుకురావడం కోసం అయితే ఇలా స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో స్టాక్ స్ప్లిట్ లో కేవలం కంపెనీ షేర్ ప్రైస్ ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే బోనస్ లో కంపెనీ తనకు సంబంధించిన ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్స్ కి పంచుకునే ప్రయత్నం చేస్తుంది అనమాట. సో బోనస్ ఏ కంపెనీ అయినా ప్రకటిస్తుందంటే దాని అర్థం ఆ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్స్ ని తన షేర్ హోల్డర్స్ కి పంచుకోవాలనుకుంటుందని. సో ఇక్కడ కూడా స్టాక్ స్ప్లిట్ లానే మనకి మెకానిజం కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇంకొంత డిఫరెంట్ గా అయితే ఉంటుంది. ఆర్తి డ్రగ్స్ వాళ్ళు బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రకటించిన రేషియో ఏంటి, 3:1 అనమాట. అంటే ఎగ్జిస్టింగ్ గా మీ దగ్గర ఒక షేర్ ఉన్నట్లయితే వీళ్ళు 3 ఫ్రీ బోనస్ షేర్స్ ఇస్తారంటున్నారు. 3 ఫ్రీ షేర్స్ మీకు యాడ్ అవుతాయి. ఆల్రెడీ మీ దగ్గర ఒకటి ఉంటుంది. సో 3+1 ఎంత అయింది, 4 అయిందనమాట. సో టోటల్ గా ఒక షేర్ ఉన్నట్లయితే మీ దగ్గర ఎప్పటి నుంచి ఒకటి ఉన్నట్లయితే అది 4 షేర్స్ గా మీ డీమ్యాట్ అకౌంట్ లో అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీ డీమ్యాట్ అకౌంట్ లో నెంబర్ ఆఫ్ షేర్స్ ఆర్తి డ్రగ్స్ రిలేటెడ్ గా పెరుగుతాయో షేర్ ప్రైస్ అనేది కూడా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. లైక్ ఇక్కడ ఎలా అయితే అడ్జస్ట్ అయిపోయిందో మీకు ఆర్తి డ్రగ్స్ రిలేటెడ్ గా కూడా అడ్జస్ట్మెంట్ అయితే జరిగిపోతుంది ఫ్రెండ్స్. కాకపోతే స్టాక్ స్ప్లిట్ లో మీకు ఫేస్ వాల్యూ కూడా మారుతుంది అనుకున్నాం కదా. బోనస్ లో అసలు ఫేస్ వాల్యూ రిలేటెడ్ గా అసలు ఎటువంటి చేంజ్ ఉండదు అనమాట. కాబట్టి డివిడెండ్ రిలేటెడ్ గా కూడా ఫ్యూచర్ లో మీరు రిసీవ్ చేసుకునే డివిడెండ్ రిలేటెడ్ గా కూడా ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. కంపెనీ తనకు వచ్చే ప్రాఫిట్స్ ని డివిడెండ్ రూపంలో అయినా పంచుకుంటుంది, లేదంటే ఈ బోనస్ షేర్స్ ని ఇష్యూ చేసి కూడా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాఫిట్స్ అయితే షేర్ హోల్డర్స్ అయితే పంచుకుంటుంది. మోస్ట్లీ ఇది ఫ్రెండ్స్ మనకి స్టాక్ స్ప్లిట్ కి బోనస్ కి ఉన్న డిఫరెన్స్ అయితే. స్టాక్ స్ప్లిట్ కైనా బోనస్ కైనా ఎక్స్ డేట్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్ డేట్ రోజు స్టాక్ ప్రైస్ లో మనకు అడ్జస్ట్మెంట్ అయితే కనిపించేస్తుంది అనమాట. నెంబర్ ఆఫ్ షేర్స్ మీకు పెరుగుంటాయి కాబట్టి దాని రిలేటెడ్ గా స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఐషర్ మోటార్స్ రిలేటెడ్ గా స్టాక్ ప్రైస్ అయితే అడ్జస్ట్ అయింది. అండ్ కమింగ్ టైమ్స్ లో ఆర్తి డ్రగ్స్ రిలేటెడ్ గా కూడా స్టాక్ ప్రైస్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఇంకా రికార్డ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. సో వీళ్ళు తీసుకొస్తున్న బోనస్ షేర్స్ రిలేటెడ్ గా అయితే రికార్డ్ డేట్ ని కంపెనీ ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ MCX వాళ్ళు లాంచ్ చేసిన బుల్డెక్స్ గురించి అయితే కొంత డేటాని అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో గోల్డ్ అలాగే సిల్వర్ రెండింటిని కూడా కంబైన్ చేస్తూ ఒక ఇండెక్స్ అయితే MCX వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు MCX ఒక కంపెనీ గురించి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అసలు వీళ్ళు రెవెన్యూస్ ఎంతెంత ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. బుల్డెక్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనకి నిఫ్టీ 50లో ఎలాగైతే 50 స్టాక్స్ ఉంటాయో ఆ 50 స్టాక్స్ రియాక్ట్ అవుతూ ఉంటే నిఫ్టీ 50 అలా రియాక్ట్ అవుతూ ఉంటుందో
ఎంసీఎక్స్ వాళ్ళకి సంబంధించిన బుల్డెక్స్ లో గోల్డ్ అలాగే సిల్వర్ ఉంటుందన్నమాట. గోల్డ్ ఒక వెయిటేజ్ 70.52% ఉంటుంది అండ్ సిల్వర్ ఒక వెయిటేజ్ 29.48% ఉంటుంది అనమాట. నిఫ్టీలో ఎలా అయితే హెవీ వెయిట్స్ ఉంటాయో కొన్ని కంపెనీస్ కే నిఫ్టీ వాళ్ళు ఎలా అయితే ఎక్కువ వెయిటేజ్ ఇచ్చుంటారో సో ఈ బుల్డెక్స్ లో వెయిటేజ్ గోల్డ్ కే ఎక్కువ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సిల్వర్ తో పోలిస్తే. నిఫ్టీ ఎలా అయితే 11,000 అబౌవ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా అయితే 22,000 అబౌవ్ ఉందో బుల్డెక్స్ ప్రెసెంట్ 16,000 దగ్గర ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఈ వాల్యూ పెరగాలన్నా ఈ వాల్యూ తగ్గాలన్నా సరే గోల్డ్ అలాగే సిల్వర్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. సో ఈ బుల్డెక్స్ ఒక లాట్ సైజ్ అయితే 50 అంటే ఎవ్రీ పాయింట్ అనేది మీకు 50 రూపీస్ తో ఈక్వల్ అనమాట. సో పైకి ఒక 10 పాయింట్స్ పెరిగినా కిందకు ఒక 10 పాయింట్స్ పడినా 500 రూపీస్ తో మనకి ఈక్వల్ అది. నెక్స్ట్ ఎంసీఎక్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో మోస్ట్లీ కమోడిటీస్ లో ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి ఎంసీఎక్స్ గురించి అయితే తప్పకుండా ఐడియా ఉంటుంది. ఎంసీఎక్స్ వాళ్ళు సంపాదించుకుంటున్న ఓవరాల్ రెవెన్యూలో క్రూడ్ ఆయిల్ ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళ ద్వారా వచ్చే రెవెన్యూ అనేది 40% ఉంది. అండ్ దాని తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ లో ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళ ద్వారా వీళ్ళకి 35% అయితే రెవెన్యూస్ వస్తుంటాయి ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ గా బేస్ మెటల్స్ అని ఉంటాయి లైక్ అల్యూమినియం అని, కాపర్ అని, లెడ్ అని, జింక్ అని. సో వీటి రిలేటెడ్ గా వీళ్ళకి ఆల్మోస్ట్ 19% దగ్గరగా రెవెన్యూ అయితే వస్తూ ఉంటుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ అలాగే సిల్వర్ ప్రైసెస్ చాలా డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అవుతూ ఉండడంతో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రొడక్ట్స్ మీద టర్న్ ఓవర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే ఇలా ట్రేడ్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా ఎంసీఎక్స్ వాళ్ళకైతే రెవెన్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎంసీఎక్స్ అనేది ఎలాగైతే మనకు ఒక ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి అనేది కూడా మనకు ఒక ఎక్స్చేంజ్ అనమాట, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో వాళ్ళు ఈ రోజు అనౌన్స్ చేసింది ఏంటంటే నార్మల్ గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా మనకు ఆప్షన్స్ ఎలా ఉంటాయి అలాగే సిల్వర్ రిలేటెడ్ గా కూడా వాళ్ళ ఆప్షన్స్ అయితే తీసుకొస్తారు అంటున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ గా అయితే గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, క్రూడ్ ఆయిల్ కానివ్వండి అండ్ బేస్ మెటల్స్ కానివ్వండి ఏదైనా సరే ఒక ట్రేడర్ ట్రేడ్ చేయాలనుకుంటే, కమోడిటీలో ట్రేడ్ చేయాలనుకుంటే మోస్ట్లీ ఎంసీఎక్స్ ద్వారానే ట్రేడ్ చేస్తుంటారు. సో ప్రెసెంట్ అయితే ఇండస్ట్రీలో వీళ్ళే నెంబర్ 1. నెక్స్ట్ మిండా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ ఆటో సెక్టార్ కి విడిభాగాల్ని సప్లై చేస్తూ ఉంటుంది అండ్ ఇంకా ఇతర బిజినెస్లు కూడా ఉన్నాయి. బట్ మెయిన్లీ వీళ్ళు ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. రీసెంట్ గా మిండా ఇండస్ట్రీస్ వాళ్ళైతే రైట్స్ రిలేటెడ్ గా మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కదా. అంటే కమింగ్ టైమ్స్ లో మిండా ఇండస్ట్రీస్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో ఎలిజిబుల్ అయింటారో ఈ రైట్స్ ఇష్యూకి మిండా ఇండస్ట్రీస్ షేర్స్ ని 250 per share గా అయితే ఇస్తున్నారని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మిండా ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా 27 షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో 27 షేర్స్ కాను ఒక రైట్ షేర్ ని 250 రూపీస్ లో అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ అయితే వీళ్ళు ఇస్తారు అని చెప్తున్నారు. ఆగస్ట్ 25th నుంచి సెప్టెంబర్ 8th లోపు ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా సరే మీరు ఈ రైట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ రేపటి నుంచే మిండా ఇండస్ట్రీస్ కి సంబంధించిన ఆర్ఈ అంటే రైట్ ఎంటైటిల్మెంట్ అనేది మార్కెట్లో అయితే ట్రేడ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో నేను రీసెంట్ టైమ్స్ లో నేను క్లియర్ గా చెప్పాను, రైట్ ఎంటైటిల్మెంట్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ లా భావించి అవి మన దగ్గర ఎప్పటికీ ఉంటాయని ఎలాగ వాటిని బై చేసి డిమాట్ అకౌంట్ లో ఉంచుకోవాలనే ప్రయత్నం అయితే చేయకండి. విత్ ఇన్ ఏ టైం లోపు ఆ రైట్ ఎంటైటిల్మెంట్ ని యూస్ చేసి మీరు రైట్స్ ని అప్లై చేయలేకపోయినా, అది మీరు మార్కెట్లో సెల్ చేయలేకపోయినా సరే వాటి రిలేటెడ్గా మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ జీరో అనమాట. సో దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిండా ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూలో పాల్గొనాలని రైట్ ఎంటైటిల్మెంట్ని ఆర్ఈని బై చేసినట్లయితే, రేపు మార్కెట్లో ఆర్ కమింగ్ డేస్లో బై చేసినట్లయితే బై సెప్టెంబర్ 3rd లోపు ఎయిదర్ మీరు రైట్స్ అయినా అప్లై చేయండి లేదంటే ఆర్ఈని రైట్ ఎంటైటిల్మెంట్ ని మార్కెట్లో అయినా సెల్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు బై జూలై 22కే $14 million దగ్గరగా ఇంట్రెస్ట్ అయితే పే చేయాలి, వడ్డీ అయితే పే చేయాలి. ఆ పాయింట్ కి వాళ్ళు చేయలేకపోయారు. బట్ స్టిల్ వీళ్ళకి 30 days అనేది గ్రేస్ పీరియడ్ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు కట్టాల్సిన పాయింట్ కి వడ్డీ కట్టలేకపోయినా సరే 30 days అనేది గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ 30 days లోపు కూడా వీళ్ళు కట్టలేకపోతే వీళ్ళు డిఫాల్ట్ స్టేట్ కి అయితే వెళ్తారు. ఇలా వస్తే కంపెనీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా కొంత ఇంపాక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ పేమెంట్స్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉండడంతో ఈ రీసెంట్ టైమ్స్ లో ఫ్యూచర్ రిటైల్ షేర్ ప్రైస్ అయితే మనకు కొంత డౌన్ అవుతుంది. కాకపోతే ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఫ్యూచర్ రిటైల్ వాళ్ళు చేసిన అప్డేట్ ఏంటంటే వాళ్ళు ఏ పేమెంట్ అయితే చేయాల్సిందో, వడ్డీ ఏదైతే కట్టాల్సిందో అది వీళ్ళు కట్టారు అని చెప్తున్నారు అనమాట. ఇదైతే డెఫినెట్లీ కంపెనీ రిలేటెడ్ గా పాజిటివే. కాకపోతే ఫ్యూచర్ రిటైల్ వాళ్ళకి చాలా ఎక్కువగా అయితే అప్పులు అయితే ఉన్నాయి. సో అప్పుల్ని క్లియర్ చేసేందుకు వీళ్ళకి సంబంధించిన రీటైల్ బిజినెస్ ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో కూడా ఉన్నారనేలాగా ప్రెసెంట్ మనకి సోర్సెస్ దగ్గర నుంచి అయితే అప్డేట్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అదే నిజమైనట్లయితే అది డెఫినెట్లీ ఫ్యూచర్ రిటైల్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. ఫ్యూచర్ రిటైల్ ని మాత్రమే కాదు, ఫ్యూచర్ రిటైల్ కి ఎవరైతే లోన్స్ ఇచ్చారో వాళ్ళని కూడా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో కమింగ్ టైమ్స్ లో ఫ్యూచర్ రిటైల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నప్పుడు ఈ బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా మనకు కొంత పాజిటివ్ ఉండడానికి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు నిఫ్టీ ఆల్మోస్ట్ 11,500 దగ్గర వరకు వెళ్ళి ఆల్మోస్ట్ 11,497 అరౌండ్ వెళ్ళి మళ్ళీ మనకు కొంత ఫాలో అవడం జరిగింది. బట్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఒకవేళ నిఫ్టీ 11,500 బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తే నేను 11,530 దగ్గర రెసిస్టెన్స్ అయితే గమనిస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఫాలో అయినట్లయితే 11,400 అనేది ఇమీడియట్ సపోర్ట్ గా గమనిస్తున్నాను.
అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్ సపోర్ట్ 22,480 అండ్ రెసిస్టెన్స్ 23,120. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. ఇప్పటి వరకు 11,000 to 11,500 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లోనే నిఫ్టీ ఉంటుందని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. సో ఇప్పుడు ఈ రేంజ్ లో నిఫ్టీ టాప్ లెవెల్ కి దగ్గరగా ఉందన్నమాట. సో 11,500 కి దగ్గరగా ఉంది. సో ఎప్పుడైతే ఒక రేంజ్ అనేది కాల్ రైటర్స్ అలాగే పుట్ రైటర్స్ డిసైడ్ చేస్తారో ఆ రేంజ్ కి దగ్గరగా నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతుందో, ఏ లెవెల్ దగ్గరగా అయితే మార్కెట్ మూవ్ అయింటుందో ఆ లెవెల్ దగ్గర ఆప్షన్ రైటర్స్ ఒక యాక్టివిటీ ఏంటో మనం గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనిస్తే 11,500 కంటే పైకి వెళ్ళదు అని స్ట్రాంగ్ గా రైట్ చేసిన కాల్ రైటర్స్ ఇంట్రాడే సెషన్స్ లో అక్కడ రైట్ చేయలేదు. 11,600 అలాగే 650 జోన్ లోకి అయితే ఈ రోజు ఎక్కువగా కాల్ రైటర్స్ అయితే కాల్స్ రైట్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ 11,500 బ్రేక్ అయితే 11,600 ని ఆప్షన్ చైన్ ప్రకారం మనం ఒక రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తుంది అనుకుంటే ఇమీడియట్ గా 11,400 దగ్గర మనకు కొంత స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇంట్రాడే సెషన్స్ లో బిల్డ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 17 lakhs అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంట్రాడేలో నుండి ఓవరాల్ గా కూడా 34 lakh ఉంది. కాబట్టి 11,400 బ్రేక్ అవ్వనంత వరకు కూడా మనం నిఫ్టీని పాజిటివ్ వ్యూలోనే చూడొచ్చు. ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.